ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నిజంగా మనం ఎంత ధన్యులం. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ యాగం ద్వారా, శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా, ఆయన శిలువను మనం విశ్వసించడం ద్వారా మనం ఎంత ధన్యులమైనాం చూడండి. ఆయన రక్తం వలన విమోచింపబడిన ప్రజలకు ఒక గొప్ప గ్రహింపు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు కాక వేరేది ఏ దైవము లేదు అని బైబిల్ ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. ఏమంటున్నాడు? భూమి ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి. ఆకాశంలో ఏమైనా ఉండని అవన్నీ భూమి మీద ఉన్నవన్నీ కూడా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, కనిపించేటివి కనబడనివి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ఇంకా సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఈ సింహాసనాలు, ప్రభుత్వాలు, అధికారాలు ఇవన్నీ కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే, ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయన కొరకు మాత్రమే ఉన్నాయనే విషయం మనం ఎరగాల. ఏమంట? సర్వము ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు అంటే ఆయన వలననే, ఇంకా ఆయన ద్వారా, ఆయన లేకుండా కాదు, ఆయనను బట్టి ఆయన కొరకే ఇవి సృజింపబడ్డాయి. నిజంగా మనం ఈ లోకంలో ఉన్న అధికారాలను, ప్రభుత్వాలను, సింహాసనాలు అవన్నీ చూసి ఏమనుకుంటామంటే వీళ్ళు ఎంతో గొప్పలు అనుకుంటాం. వారికంటే గొప్పవాడు మనతో ఉన్న ప్రభువు అనే విషయం మనం ఎరగక చాలాసార్లు కృంగిపోతుంటాం పరిస్థితులు వచ్చినప్పుడు. ఆ పరిస్థితులన్నిటికంటే, ఈ లోకంలో కనబడే ఉన్నతమైన స్థితులన్నిటికంటే ఔన్నత్యము కలిగిన ప్రభువు మనతో ఉన్న యేసు ప్రభు అనే విషయం మనం మర్చిపోయినాం. ఉదయకాలం ప్రభు మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ఆయననే మనకు సమస్తము అయ్యున్న దేవుడే అని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమస్తమును సృజించిన దేవుడే ఆయన మనకు సమస్తమై ఉన్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం కృంగుదల్లో లొంగిపోకుండా, వంగిపోకుండా, పరిస్థితులకు దిగజారిపోకుండా ఉంటాం. మనం విశ్వసించేవాడు కలవరపడు అని వాక్యంలో చెప్పబడినట్టు మనం ఆయన యందు విశ్వాసం గలవారంగా జీవిస్తే ఈ పరిస్థితులన్నిటికీ ఎప్పుడూ భయపడొద్దు. ఇవన్నీ ఆయన ద్వారా మాత్రమే ఉన్నాయన్న విషయం మనం గుర్తెరగాల. 10వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎంత ఘనుడైన దేవుడు మనతో ఉన్నాడు చూడండి. సమస్తానికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ విషయం ఎరగక ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా విరవేగుతుంటారు. మనమైతే విశ్వాసులైన వాళ్ళము కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో, సమాజంలో క్రైస్తవుల మీద అణచివేతలు చూసినప్పుడు, వివక్ష చూసినప్పుడు మనం వణికిపోతుంటాం, భయపడిపోతుంటాం. అందుకే అపొస్తలుడైన పౌలు ఆయన జీవితంలో భయపడక, నేను సంఖ్యలతో ఉన్నా అని ఉన్నప్పటికీ, ఖైదీగా ఉన్నప్పటికీ, ప్రాణాపాయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన చూసిన దేవుణ్ణి విశ్వసించి నడిచినాడు. మనము ఎరిగిన ఈ ప్రభువును విశ్వసించి అన్నిటిలో ఆయనను వెంబడించే వరమై ఉండాలి. ఏ పరిస్థితి అన్నా రాని, ఏ సమస్యనన్నా రాని, ఏ కొరతనన్నా రాని, అన్నిటికీ ఆయన పైనున్నాడు. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన ద్వారా నేను బతుకుతున్నాను అని గుర్తెరగాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆగిపోవచ్చు, ఆయన మాత్రం ఎప్పుడు ఆగిపోడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఈ ప్రభుత్వాలు పోతుంటాయి, ఈ సింహాసనాలు పోతాయి, అధికారాలు పోతాయి, ఆకాశం పోతుంది, భూమి పోతుంది, ఆ సృజింపబడింది దృశ్యమైనవి పోతాయి, అదృశ్యమైనవి పోతాయి. కానీ ఎప్పుడు ఉండే నిత్యుడైన యేసు నీతో నాతో ఉంటాడు. ఆయన జీవాధిపతి, ఆయన మనతో ఉన్నాడు, ఉండే దేవుడు. కాబట్టి మనం ఆయనను కీర్తించి ఆయన యొక్క చిత్తంలో నడవడానికి మనం సరి చేసుకున్నాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిజమే, నువ్వు ఎంత ఘనుడవో మేము అనేకసార్లు మర్చిపోయినావు. సమస్తము నీ ద్వారా, నిన్ను బట్టి, నీ యందు సృజింపబడినాయి. అన్నిటికీ ఆధారభూతుడు నీవు నందున స్తుతిస్తూ
నువ్వు మా దేవుడు అయినందున హృదయమార గణపరుస్తుని పాదాల ముద్దు పెట్టుకొని ముందున్న జీవితంలో నిన్ను అనుసరించుట కృపణీయమని యేసు ప్రభు అశ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిసర గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.